IPL 17 తుది దశకు చేరుకుంది. ఈ సీజన్ ఫైనల్ కు మరో అడుగు దూరంలో ఉంది. సూపర్ ఫామ్ తో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఫైనల్ కు చేరింది. నేడు జరిగే క్వాలిఫైయర్ 2లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్టు పోటీ పడుతున్నాయి. ఫైనల్లో కోల్కతాను ఢీకొట్టే జట్టేది అనే విషయం ఇంకొన్ని గంటల్లో తెలిపోనుంది. చెన్నై వేదికగా రాత్రి 7:30 మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో రెండు జట్లు మెరుగైన ప్రదర్శన చేశాయి. రాజస్థాన్ వరుస పరాభవాల నుంచి తేరుకుని ఎలిమినేటర్లో బెంగళూరుపై విజయం సాధించి క్వాలిఫైయర్ 2కు అర్హత సాధించింది. క్వాలిఫైయర్ 1లో కోల్కతా చేతిలో చిత్తుగా ఓడిన సన్ రైజర్స్ రెండో అవకాశాన్నైనా ఉపయోగించుకోవాలనే పట్టుదలతో ఉంది. రెండు జట్లు హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే ఇప్పటి వరకు 19 సార్లు తలపడగా హైదరాబాద్ 10 మ్యాచ్ల్లో గెలిచింది. రాజస్థాన్ 9 మ్యాచ్ల్లో పైచేయి సాధించింది. ఈ సీజన్లో తలపడ్డ ఒక్క మ్యాచ్లో సన్ రైజర్స్ ఒక్క పరుగు తేడాతో రాజస్థాన్ పై గెలిచింది. ఐపీఎల్లో ఆడిన 12 ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో హైదరాబాద్ 5 నెగ్గి 7 పరాజయం పాలైంది. 10 ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో ఆడిన రాజస్థాన్ 5 నెగ్గి 5 ఓడిపోయింది. IPL 17 తుది దశకు చేరుకుంది. ఈ సీజన్ ఫైనల్ కు మరో అడుగు దూరంలో ఉంది. సూపర్ ఫామ్ తో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ఫైనల్ కు చేరింది. నేడు జరిగే క్వాలిఫైయర్ 2లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్టు పోటీ పడుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు చెప్తారు. మోహన్ గారు చెప్పండి, ఇరు జట్లు బలాబలాలు ఎలా ఉన్నాయి? అదే డెఫినెట్లీ ఆర్ఆర్కి ఒక మంచి ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఒక ఆర్సీబీ తోటి గెలిచి వాళ్ళు ఎస్ఆర్హెచ్ తోటి రోజు మ్యాచ్ ఆడుతున్నారు. బట్ సంజు శాంసన్ ఒక మంచి కెప్టెన్, ఆయన కూల్ మైండెడ్. యశ్వంత్ జైస్వాల్ ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి, జూరెల్ అండ్ ఫరాక్ అండ్ రోమన్ పోవల్ అని ఒక ఫారిన్ ప్లేయర్, ఆయన కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ ట్రెంట్ బోల్ట్, యుజ్వేంద్ర చాల్ అండ్ అశ్విన్ ఒక ఫంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఉన్నది. టీమ్ చూస్తే డెఫినెట్లీ ఆర్ఆర్ కి ఛాన్సెస్ బ్రైట్ ఉన్నది. బట్ ఎస్ఆర్హెచ్ కి అంటే ఇప్పుడు ఈ మ్యాచ్ ఆడితే మనం ఫైనల్స్ రావచ్చు అని వాళ్ళు ఒక మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చేయొచ్చు. వాళ్ళు ఒక మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. డెఫినెట్లీ స్పెషల్లీ ట్రావిస్ హెడ్ ఫారిన్ ప్లేయర్ అండ్ బ్యాట్ కమింగ్ క్యాప్టెన్సీ లో ఒక డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో వాళ్ళు ఫైనల్స్ పోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మోహన్ గారు.